ఇదైతే మా మామిడి తోట. సో మా మామిడి తోట దగ్గర అయితే ప్రజెంట్ ఉన్నాను. సో మా మామిడి తోట పక్కనే వర్షం వేసినటువంటి సత్యనారాయణ. సో మనోడు ఏం చేస్తున్నాడంటే ఎవ్రీ ఇయర్ మనకు తెలియకుండానే చూడండి, లాస్ట్ ఇయర్ నేను చూసింది అయితే మొక్క మా సరిహద్దుకి బయటే వేసాడు, ఇంకా అంటే మాకు లోపల వేసాడు ఇంకా. సో ఇక్కడి నుంచి ఇదంతా కూడా తవ్వేశాడు మొత్తం. సో లాస్ట్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే తాడి చెట్లు ఉన్నాయి మనకి, ఆ తాడి చెట్లు మన హద్దు. సో ఆ తాడి చెట్టు కానీ లేకపోతే మొత్తం లోపల తవ్వుకొచ్చేస్తారనమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఈ గట్టు అంతా తవ్విందనమాట. ఇలా పెద్ద మనుషులు వచ్చి ఇలా రాళ్ళు వేశారు. సో ఆ తాటి చెట్టు నుంచి ఇలా ఉంటుంది స్ట్రైట్గాన. సో ఇదంతా కూడా లోపలికి కొంచెం కొంచెం తవ్వుకుంటూ వస్తున్నాడు. ఎవ్రీ ఇయర్ ట్రాక్టర్తో దున్నుకుంటూ పారపని చేసుకుంటూ ఉండగా ఈ విధంగా కటింగ్ చేస్తున్నాడు. చూసారు కదా, ఈ లైన్ అంతా కటింగ్ చేసిందే. సో ఈ కటింగ్ చేసినటువంటి ఈ లైన్ అంతా కూడా ఎక్కడికి ఉండాలంటే ఇలా ఇక్కడికి ఉండాలి. సో ఇదంతా ఈ తాడి చెట్టు తిన్నంగా ఉండాలి, లోపలికి వెళ్ళిపోతున్నాడు అనమాట. సో మనకి బౌండరీ అనేది లేదు ఇక్కడ. సో బౌండరీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఇయర్ తవ్వుకుంటూ అలా వచ్చేస్తున్నాడు. సో గట్టు పారపని చేసేటప్పుడు కూడా మనకి ఇది మన పిండి గట్టు కూడా తెగ్గొట్టేస్తున్నాడు ఏకంగా. సో ఈ తెగ్గొట్టడం వల్ల ఏమవుతుందంటే మనం లాస్ అవుతున్నాం ఎవ్రీ ఇయర్. చూశారు కదా, గట్టు లోపలికి ఏకంగా తెగ్గొట్టాడు. సో ఈ విధంగా గట్టు అయితే తెగ్గొట్టుకుంటూ వస్తున్నాడు ఎవ్రీ ఇయర్. దీని మీద అయితే నేను ఎంఆర్ఓ ఆఫీస్లోని, కలెక్టర్ ఆఫీస్లోను, అలాగే పోలీస్ స్టేషన్లోని కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో దయచేసి ఇలా ఎవరూ చేయకండి. ఎందుకంటే చాలామంది ఆస్తులు ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఉంటారు. సో ఎక్కడెక్కడో ఉండి వాళ్ళు రాలేకపోవచ్చు. అంత మాత్రాన ఇలా ఎంతవరకు ధర్మం చూడండి, మొత్తం నరికేశాడు గట్టంతా. సో చెట్టు ఎక్కడ ఉంది చూడండి, మన చెట్టు పెండి ఎక్కడ ఉంది చూడండి, ఇదంతా నరికేశాడు లోపలికి. సో ఇదంతా నరికేసి అదంతా కూడా ఇలా వేసేస్తున్నాడు. సో ఇదంతా కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే ప్రజలందరికీ తెలియాలి. అలాగే దీని మీద పీజీఆర్ఎస్లోను అలాగే ఎంఆర్ఓ ఆఫీస్లోను ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను. లాస్ట్ వరకు కూడా ఇదే ప్రాసెస్. మన పెండి ఇంకా అక్కడ వరకు ఉంది, అదంతా కూడా నరికేశాడు ఏకంగా. సో దీని మీద పై అధికారులు వెంటనే యాక్షన్ తీసుకుంటారని, అలాగే ప్రజలు కూడా దీన్ని ఇటువంటి సందర్భాల్లో ఇలాంటి వ్యక్తులకి సహకరించకూడదు, నాయకులు కూడా తీవ్రంగా ఖండిస్తారని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.